తెలంగాణలోని కేవీఆర్ అనేటిగా జర్నలిస్ట్ని అత్యంత కిరాతకంగా ఏపీ పోలీసులు లాక్కెళ్ళి తీసుకెళ్లారు. భార్య ఏడుస్తున్నా, పిల్లలు ఏడుస్తున్నా, కుటుంబ సభ్యులు రోధిస్తున్నా కానీ కనీసం పట్టించుకుంటే ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్కు వచ్చేసి తీసుకెళ్లారు, లాక్కెళ్లారు. దీంతో రెడ్ బుక్ అరాచకం కొనసాగుతుందనటానికి ఒక మచ్చుతునకగా, ఎందుకంటే జర్నలిస్టులపైనే ఈ విధంగా జర్నలిస్టులను అరెస్టు చేయడం, జర్నలిస్టులని లాక్కెళ్ళిపోవడం, అర్ధరాత్రి ఏ సమయంలో వచ్చారు అదంతా ఆ విషయాల్ని కేవీఆర్ వైఫ్ ఉన్నారు, వారు భార్య ఉన్నారు, వారు సతీమణి చెప్పండి. అంటే ఏ టైంలో వచ్చారు, ఏం చెప్పారు? నేను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానండి 7:30కి. నా భర్త కూడా అప్పుడే నా వెనకాలే వచ్చారు. రాత్రి 7:30 ఆ టైంలో వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని బయట కూర్చున్నాడు, చైర్ వేసుకొని బయట కూర్చున్నారు. తన ఫోన్ వాడట్లేదు, కేసు అయినప్పటి నుంచి ఫోన్ వాడట్లేదు. నా ఫోన్ తీసుకొని వీడియోస్ చూస్తున్నాడు, యూట్యూబ్ న్యూస్ చూస్తున్నాడు. సడన్గా ముగ్గురు వితౌట్ డ్రెస్, యూనిఫామ్ లేదు, డ్రెస్సులో వచ్చారు. మెడబట్టి లాక్కెళ్తున్నారు. చెప్పని కూడా చెప్పలేదు, ఇన్ఫామ్ చేయట్లేదు, లాక్కెళ్తున్నాను. మేమేమో ఇంట్లో కూర్చున్నాను, నేను పిల్లలు చదివించుకుంటా ఇంట్లో కూర్చున్నాను. లాక్కెళ్తున్నారు. గట్టిగా అరిచారు మా ఆయన. గట్టిగా అరిస్తే అప్పుడు వెళ్ళి నేను వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాను. మెట్ల మీద తోసేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ముగ్గురు పోలీసులే అంటున్నారు కానీ వాళ్ళు ఎవరు లేరు. మహిళా పోలీసులు ఎవరూ లేరు. నేను ఆపితే వాళ్ళే పోలీసులు మగవాళ్ళే నన్ను లాగుతున్నారు మెట్ల మీద. ఎంత దారుణంగా చేస్తున్నారంటే అసలు వినట్లేదు. కొంచెం ఆగండి, మాట్లాడదాము, ఏమైంది అంటే కూడా ఆగట్లేదు. అసలు ఆగకుండా కిందికి రండి అని కిందికి లాక్కెళ్ళారు. కారు ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. నోటీసులు చూపించలేదండి, డైరెక్ట్గా తీసుకెళ్తున్నారు. అక్కడ వచ్చి ఇంట్లో ఏం అసలు ఇంట్లోకి రాలేదు, అక్కడ కూర్చున్నారు. అటునుంచే లాక్కెళ్ళారు. ఆయన గట్టిగా అరిచేసరికి నేను వెళ్ళాను. వెళితే నేను మెట్ల మీదే ఆపుతున్నాను. ఆపినా వినకుండా నన్ను ఒక పోలీస్ ఒకతను నన్ను పట్టుకుంటున్నాడు, గట్టిగా పట్టుకొని లాగేస్తున్నాడు. అయినా సరే నేను మా ఆయన వదలకుండా గట్టిగా పట్టుకున్నాను. కారు దాకా తీసుకెళ్ళాను. నన్ను గేట్లో వేసేసి లోపలికి వేసేసి వెళ్ళాలని ట్రై చేశాడు ఆయన, పోలీసు సిఐ శ్రీనివాస్ అనుకుంటాను ఆయన. కానీ నేను వదలకుండా అలాగే వెళ్ళాను. కార్ దగ్గర డోర్ తీసేసి లోపలికి వేసేలా తీసుకెళ్ళాలని ట్రై చేశారు. నేను కార్కి డోర్కి అడ్డం నించొని నేను పంపించాను. లోకల్ పోలీసులు ఎవరూ లేరు, మీరు అరెస్ట్ వారెంట్ లేదు, ఏమీ లేదు అని కాలనీ వాళ్ళంతా గుమిగూడి అడిగి క్వశ్చన్ చేస్తే అప్పుడు లోకల్ పోలీసులకు కాల్ చేసి అప్పుడు ఇలా చూపించారు అంతే. ఏదో నాన్ అవైలబుల్ వారెంట్ అని ఏదో చూపించారు. జస్ట్ ఇట్లా చూపించారు, పర్టికులర్గా మొత్తం మా చేతికి ఇచ్చి కూడా చూపించలేదు. జస్ట్ ఇట్లా చూపించి పెట్టేసుకొని లోకల్ పోలీసులకు ఫోన్ చేశారు. అప్పటిదాకా మేము ఎవరం పంపించలేదు. కాలనీ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా అప్పటిదాకా మేము పంపించలేదు. లోకల్ పోలీసులు వచ్చాక ఏపీ నుంచి వచ్చారండి వాళ్ళు. ఇంతకుముందు వచ్చారు వాళ్ళే, ఏపీ నుంచి వచ్చారు. లోకల్ పోలీసులు వచ్చాక ఏమైందంటే సర్ది చెప్తున్నారు మాకు, లేదమ్మా వారెంట్ ఉంది, మేము కూడా ఏం చేయలేము, మీరు వెళ్ళండి, సరూనగర్కి తీసుకెళ్తాము, అక్కడ సిఐ దగ్గరనో ఎస్ఐ దగ్గరనో లోపల కూర్చోబెట్టి మాట్లాడి మీ వాళ్ళు వచ్చిన తర్వాతనే పంపిస్తామని చెప్పారు. కానీ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత లోపలికి కాదు కదా, బండి దిగంగానే నన్ను ఇద్దరు లేడీ కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఆయన తీసుకెళ్ళి అక్కడ వరకు రాలే, అక్కడ స్టేషన్లో వచ్చారు లోకల్ పోలీసులు వాళ్ళు, లోకల్ కానిస్టేబుల్స్, లోకల్ సరూనగర్ పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళు. నేను దిగంగానే నన్ను పట్టేసుకుని ఆయన ప్రైవేట్ వెహికల్లో వేసుకొని తీసుకెళ్ళిపోయారు సార్. నన్ను తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. పిల్లలు ఏడుస్తున్నా చాలా, మేము అందరం ముగ్గురం ఏడుస్తున్నాము. చూసారు కదా వీడియోలు కూడా ఉన్నాయి, ఎంత ఏడుస్తున్నారు. పిల్లల ఏడుపులు కూడా వినబడుతున్నాయి. ఎంత అట్లీస్ట్ ఫోన్ లాక్కున్నారు. అది ఫోన్ నాది సార్. వెహికల్లో నేను కూడా వెళ్ళాను. సరూనగర్ పోలీస్ స్టేషన్ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో నేను కూడా వెళ్ళాను. నేను ఒక్కరిని పంపించాను, నేను కూడా వస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఏమైంది అంటే నా ఫోన్ ఇవ్వండి అని ఎంత ఏడ్చినా ఇవ్వలేదు. నా పిల్లలు ఫోన్ చేస్తున్నారు, ఎన్ని కాల్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. ఒక్కసారి లిఫ్ట్ చేయండి, పిల్లల్ని అక్కడ రోడ్డు మీద వదిలేసి వచ్చాను, పిల్లల్ని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడండి, పిల్లల దగ్గర ఎవ్వరూ లేరు అని చెప్పినా కూడా వినలేదు. వాళ్ళు ఫోనే ఇవ్వలేదు. ఏం కాదమ్మా, ఏం కాదు, ఎవరో ఒకరు చూసుకుంటారు, మీ చుట్టాలు చాలామంది ఉన్నారు కదా, అంతమంది వచ్చారు కదా, ఎవరో ఒకరు చూసుకుంటారు, ఏం కాదు, వదిలేయండి, మీరు కూడా అనవసరం రావడం, మేము ఏం కాదు, ఇది చిన్న కేసే, మేము వెళ్ళి 24 అవర్స్లో మళ్ళీ వచ్చేస్తారు, మీరేం భయపడకండి అని కార్లో చెప్తున్నారు. రాత్రి సమయంలో వచ్చి ఈ విధంగా మహిళలను చూడకుండా, పిల్లలను చూడకుండా ఇంత దారుణంగా తోసేస్తున్నారంటే, ఒక లేడీ అని చూడకుండా
ముగ్గురు నేను ఎంత లోకల్ పోలీసులు వచ్చేదాకా నేను పంపించానని గట్టిగా పట్టేసుకుని కూర్చున్నాను. లాగుతున్నారు అసలు, లాగి తోసేయడానికి కింద పడిపోతున్నాను కానీ ఇంకా కంట్రోల్ చేసుకొని వెయిట్ చేశాను అన్న కోసం. ఓకే, లోకల్ పోలీసులు స్థానికులు కూడా అంటే ఏం పట్టించుకోవట్లేదా? స్థానికులు ఏంటి ఎందుకు ఎక్కడి నుంచి వచ్చారు ఏమన్నా అంటే కూడా లేదు సార్, స్థానికులు అస్సలు రెస్పాన్స్ లేదు. ఇక్కడ నుంచి తీసుకుపోయిన తర్వాత అక్కడ నుంచి పంపించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. నేను అట్లెట్లా వెళ్తాను, మీరు వచ్చిన తర్వాతనే తీసుకెళ్లారు, మీరే బాధ్యత, నేను మా ఆయన వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటా అంటే కూర్చోండి, మాకేం ప్రాబ్లం లేదు, ఎన్ని రోజులైనా కూర్చోండి, ఇక్కడ ఏమి ఉండదు, మీరు ఏ స్టేషన్లో కేసు అయిందో ఆ స్టేషన్కి వెళ్ళమని చెప్తున్నారు. పట్టించిందేమో వాళ్ళు, అంటే లోకల్ పోలీసులు వచ్చిన దాకా తీసుకెళ్లారు, వచ్చిన ఒక పోలీసులు వచ్చినాక తీసుకెళ్లారు. మీరు మాకు ఏదైనా భరోసా ఇవ్వండి అంటే లేదు మేడం మేమేం చేయలేము, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. నేను వెళ్ళని ఇక్కడే ఉంటాం ఆయన వచ్చేదాకా అని చెప్పేసి అక్కడే కూర్చున్నా. 1:30 దాకా అక్కడే కూర్చున్నాము నైట్. ఏ కేసులో ఏమైనా గాయాలని ఇక్కడ గీసుకుంది సార్, వాళ్ళు తోసేయడంలో అక్కడక్కడ చిన్న గోడకి తగలడం స్టెప్స్ పైన. ఓకే, అదేలేండి అదేలేండి. ఓకే, అంటే గతంలో ఏ కేసులో కేవీఆర్ గారిని తీసుకెళ్లారు? కర్నూలులోనేమో అదే శివయ్య రూపం ఏందో చంద్రయ్య రూపం అని ఒక కేసు. అది ఇప్పుడు బొబ్బిలిలో అయ్యిందేమో రెడ్ బుక్ రాజ్యాంగానే ఎర్రి బుక్కు రాజ్యాంగం అన్నాడు. అయితే ఎర్రి బుక్కు అనకుండా వేరే వర్డ్ పెట్టారు, బూత్ వర్డ్ పెట్టి తీసుకొచ్చారు కేసు. అప్పుడు ఆ రోజు మీరు ఒకటి ప్రజెంట్ చేసేస్తే వాళ్ళు ఇంకోటి క్రియేట్ చేసిర్రు అనని మాట పెట్టారు. ఎర్రి బుక్కు అన్నాడు, రెడ్ బుక్కుని ఎర్రి బుక్కు అన్నాడు. వాళ్ళేమో బూత్ వర్డ్ యాడ్ చేసి దేశద్రోహం కేసు, ఫీమేల్ అవయవాల అలా అని చెప్పేసి కేసు పెట్టి మీరు ఒకటి ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇంకోటి క్రియేట్ చేసి తీసుకొచ్చారు. అప్పుడు వీళ్ళందరూ లాయర్లు వాళ్ళందరూ వచ్చేసి నోటీస్ లేకుండా ఏం లేకుండా ఎలా తీసుకెళ్తారని చెప్తే అప్పుడు నోటీస్ ఇచ్చేసి వెళ్ళారు. కానీ మేము ఎందుకు వెళ్ళలేదు అంటే కర్నూలులో ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు అయినప్పుడు నా భర్త ఓన్గా తనంతకు తాను కేసుకి అటెండ్ అయ్యాడు, అంటే ఎంక్వైరీకి అటెండ్ అయితే తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించాడు. ఆ భయంతోనే ఇప్పుడు వెళ్ళలేకపోయినాం మేము. లేదంటే మేము వెళ్ళడానికి మేము రెడీగానే ఉన్నాం, కానీ అక్కడికి తీసుకెళ్తే తెలియని ఏరియా, ఎక్కడో 14 hours 15 hours జర్నీ, విజయనగరం బొబ్బిలి, అక్కడ ఎవరూ తెలియదు మాకు. తీసుకెళ్ళి ఏం చేస్తారనే భయంతో వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళలేదు అని చెప్పేసి నాన్ అవైలబుల్ వారెంట్ అనేది ఏదో పట్టుకొని వచ్చి తీసుకెళ్ళాను. అని మేము ఎంత రోధిస్తున్నా కూడా వినట్లేదు. ఇప్పుడు తీసుకెళ్లారు, ఏదైనా చేస్తే మొన్ననే సాయి కృష్ణ లాకప్ డెత్ అయింది. అలా కానీ ఎన్కౌంటర్ కానీ ఏమన్నా చేస్తే మా ఫ్యామిలీకి దిక్కెవరు? నేను నా పిల్లలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎలా బతకాలి మేము? ఎవరు బాధ్యులు దీనికి? ఏం కేసు అది? జర్నలిజం, జస్ట్ న్యూస్. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారా? ఎందుకు అంత? నేను నీకు క్వశ్చన్ చేసిన నువ్వు ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని బాధ్యత, ఆన్సర్ చెప్పు. వాళ్ళ మీడియాలో కూడా రకరకాల భాషను ఉపయోగించి వార్తలు రాసిన కథనాలు రాసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ మీడియా. అవన్నీ ఏమి కాదు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ జబర్దస్త్లో ఎన్ని బూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎవరు ఏం చేయట్లేరు కదా, అంతకంటే ఎక్కువ దారుణంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ నుంచి కావచ్చు, తెలంగాణ సమాజం నుంచి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు, మీరు ఎలాంటి మద్దతు కోరుకుంటున్నారు? నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి కొంచెం రేవంత్ రెడ్డి గారి నుంచి కొంచెం మాకు సపోర్టివ్గా నిలబడి మా ఆయన కేసు ఏంటో పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇంకా అదే మేమేమైనా తప్పులుంటే మమ్మల్ని శిక్షించండి. నా భర్త ఏం చేశాడు? జస్ట్ న్యూస్ రాశాడు. న్యూస్కి ఇంత దారుణంగా దొంగతనం, రేపులు, మర్డర్లు చేసిన వాళ్ళని కూడా ఇంత దారుణంగా తీసుకెళ్లారేమో. ఇంత దారుణంగా లాక్కెళ్తున్నారు. అసలు ఎలా లాక్కెళ్తున్నారు అంటే రేపిస్ట్ని లాక్కెళ్తున్నారు. బట్టలు కూడా వేసుకొని బనియన్ మీద షార్ట్ మీద కూర్చున్నారు, అట్లనే లాగెళ్తున్నారు. మా ఆయన చెప్పులు లేకుండా పరిగెత్తిన వెనకాల. సంఘటన తర్వాత జర్నలిస్టులు యూనియన్లు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా గతంలో కావచ్చు? సార్ మన తెలంగాణ జర్నలిస్టులు రెస్పాండ్ అయ్యారు సార్. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారు, నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి నాకు సపోర్టివ్గా మద్దతు ఇచ్చారు సార్. ఏమంటారు, కేసులు కానీ దాన్ని పోలీస్ స్టేషన్లో మాట్లాడడం కానీ చేశారు. వాళ్ళు సపోర్టివ్గా ఉన్నారు తెలంగాణ జర్నలిస్టుల నుంచి. కానీ ప్రభుత్వం నుంచి అయితే ఏమీ రావట్లేదు మాకు.
తెలంగాణ ఇక్కడ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం కలిసి చేస్తున్నారు. ఇది ఈజీగా అర్థమైపోతుంది. లోకల్ పోలీసుల సహకారం లేకుండా ఎలా తీసుకెళ్తారు? బార్డర్ దాటేసి, స్టేట్ దాటేసి ఎలా తీసుకెళ్తారు? ఈ వీళ్ళ సహకారం ఉంది కాబట్టే కదా వాళ్ళంతా ఇంత దూరం వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసే ఇదంతా జర్నలిస్టులని ఎవరు ప్రశ్నించినా గవర్నమెంటే కదా, ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళే సపోర్ట్ చేస్తారు కదా. ఇక్కడ ప్రభుత్వం ఏముందో అక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు అంత దూరం నుంచి రాగలిగారు. రేవంత్ రెడ్డి కూడా మీ జిల్లే కదా, ఏమీ సపోర్ట్ లేదు సార్ ఇప్పటివరకు. మాకైతే ఇప్పటివరకైతే ఏమీ సపోర్ట్ దొరకలేదు. మరి ఇక ముందు ఏమైనా దొరుకుతుందేమో అని ఆశిస్తున్నాము. గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, ఏం చెప్పారు? మళ్ళీ వచ్చారు కదా, వచ్చిన తర్వాత కేవీఆర్ గారు మీకు సార్ అరౌండ్ 4:30 అట్లా వెళ్ళాడు ఆ రోజు పోలీస్ స్టేషన్కి, కర్నూలు పోలీస్ స్టేషన్కి. మా లాయర్లతోనే వెళ్ళారు. లాయర్లను బయటకు పంపించి ఒక 1/2 అవర్ ఇంట్రాగేషన్ చేసి పంపిస్తామని చెప్పి పంపించారు. లాయర్లను బయటకు పంపించేసి లోపల కూర్చోబెట్టి బట్టలన్నీ ఇప్పేసేసి డ్రాయర్ మీద కూర్చోబెట్టారంట. డ్రాయర్ మీద కూర్చోబెట్టి లెగ్స్ మీద అటు ముగ్గురు నించొని బాగా కొట్టారంట సార్. మెడ పట్టుకొని పైకి లాగారంట. బూతులు తిడుతున్నారంట. వైఫ్ల కా నుంచి బూతులు తిడుతున్నారంట. పిల్లలు వైఫ్ల కా నుంచి బూతులు తిట్టి దారుణంగా హింసించారని చెప్పారు సార్. ఆ భయంతోనే ఇప్పుడు వెళ్ళలేకపోయారు. ఏమైనా బూతులకు రికార్డు ఉండదు కాబట్టి, రికార్డు ఉండదు, కెమెరాలు ఏమీ లేవు కదా సార్. మేము చెప్పేదానికి సాక్ష్యం లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. మేము కూడా నోటి మాటతో చెప్తున్నాము. అక్కడ చేశారో లేదో అన్నది ప్రజలు కూడా. హాస్పిటల్లో కూడా దెబ్బలు కనిపించకుండా కొట్టారు. నైట్ అక్కడనే ఫస్ట్ టైం అక్కడనే పోలీసులను పెట్టుకొని మరుసటి రోజు 5 గంటల వరకు కూడా వదలలేదు. ఏపీ కార్పొరేషన్లో కేసు వేస్తే అప్పుడు బయటకు తీసుకొచ్చి ఎంఆర్ఓ దగ్గర అటెండ్ చేసి ఏదో కొట్లేం అన్నట్టు రాయించుకొని చేసి వదిలితే అప్పుడు వచ్చి మా గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూపిస్తే కొట్టినట్టు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆడ కూడా ఫస్ట్ టైంలో. సెకండ్ టైం మళ్ళీ ఇది ఇట్లా అయిన నెలకే మళ్ళీ ఇది కేసు పెట్టి తీసుకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టాక ఏదో చెప్పి రాసుకొని వచ్చి అది లేదు, వీడియోలో కూడా లేదు. అది చూస్తే ఆ వీడియోలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఉంది చెప్పిండు. అనంది రాసి దాంట్లో వాడు చేసి అయితే వాళ్ళు వీళ్ళు వచ్చి మేము అనలేము కదా అంటే వాళ్ళు ఏమంటారు, ఆడొచ్చి కోర్టులో చూసుకో, మాకు తెలియదు, కోర్టులో తెలుస్తుంది, మాకు తెలియదు, ఆ కోర్టులో చూసుకొని చెప్తా అన్ని చూపించిపోయినారని పెద్ద జర్నలిస్టులు వచ్చి ఆ రోజు మొత్తం అటెండ్ చేసి ఆగి మొత్తం మాట్లాడండి. ఏమన్నాడు చూపించండి, మీరు చూపించి తీసుకెళ్ళండి. అది ఆనంద్ మాట ఎందుకు తీసుకెళ్తున్నారని కూడా చాలా గట్టిగా వాదిస్తే అప్పుడు నోటీసులు ఇచ్చి పోయిండ్రు. ఇది ఇట్లా అంతా వేధిస్తున్నారు. అంతా అసలు పట్టించుకో ఎంత వేధిస్తున్నారు అంటే అంత ఎవరిని వేధించరు. మళ్ళీ జర్నలిస్టులను మళ్ళీ ఏం చేసిండో వాళ్ళు కానీ అంత వేధించడం ఏంది, ఏం మాట్లాడినా చూపించాలి కదా, అది చూపించాలి కదా. మాట్లాడింది సరే వాళ్ళు కేసు పెట్టిండ్రు. ఆ కేసు పెట్టినోడు ఎవరో వాళ్ళతో చూసుకోండి, కోర్టులో చూసుకోండి అంటే ఆ బొబ్బిలు వచ్చి కోర్టులో చూసుకోవాలని చెప్పి ఇట్లా వేధించి ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. వచ్చి పోలీసులు చాలా దౌర్జన్యంగా, ఏపీ పోలీసు దౌర్జన్యంగా, లోకల్ పోలీసులు పట్టించుకోవడం లేదు. వాళ్ళే వస్తున్నారు పట్టుకొని పోతున్నారు. అయ్యా ఆడ ఉన్నారు అని పబ్లిక్ అడిగితే రాత్రి కూడా నువ్వు వైపు లోకల్ పోలీసులు ఏడ ఉండరు అని అడిగితే అప్పుడు ఏదో ఫోన్ చేసి పిలిపించిండ్రు అన్నట్లు. అట్లా అంత దౌర్జన్యంగా వస్తున్నారు ఏపీ పోలీసులు. తెలంగాణలోకి దౌర్జన్యంగా లాక్కపోతున్నారు. ఇది పరిస్థితి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి చేస్తున్నట్లని ఇప్పుడు 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి ఇన్ని జర్నలిస్టులు ఇంత మొత్తుకుంటూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఎక్కట్లేదా, తెలియట్లేదా, అసలు స్పందించడం లేదు. అసలు స్పందిస్తే కూడా అసలు పోలీస్ స్టేషన్లో పోలీసులు స్పందించకుండా ఏపీ పోలీసులు లాక్కెళ్తున్నారు. ఇండ్లగాళ్ళు వచ్చి ఇండ్లు వచ్చి ఆళ్ళని తోసి లాక్కెళ్తున్నారు. తెలంగాణ పోలీసులు లేకుండా ఆ కేసు ఏదో చూపించి కేసు తప్పు ఉంది అని చూపించి ఆ లోకల్ పోలీసు తీసుకొచ్చి ఆడ పెట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళని తప్పు ఉంటే ఆ తప్పులు లేకుండానే మొత్తం ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణలో. మళ్ళీ ఇంతంగా తెలంగాణకి ఇంకా ఈ దరిద్రంగా వదిలిలేనట్లుంది ఏపీ. అదే సార్, ఆ కేసు అయింది 18కి, ఏప్రిల్ 18కి వచ్చారు పోలీసులు. సరే అని చెప్పేసి మేము సార్ ఆ కేసుకి భయపడి రావట్లేదు ఇంటికి. ఎన్ని రోజులు ఇలా ఉంటారని చెప్పేసి నేను ఊరికి తీసుకెళ్ళి పెట్టాను. అక్కడ మా కాల్ రికార్డింగ్స్ వినేసి నా ఫోన్ ట్రాప్ చేసేసి ఊరికి వెళ్ళారు సార్.
ఊరికి వెళ్ళారు కొత్తకోటకి. ఉన్న విషయం కూడా ఆయన ఉన్న విషయం కూడా మీ ఇద్దరు తప్ప ఎవరు తెలియదు. ఎవరికి తెలియదు. జస్ట్ ఫోన్ డైరెక్ట్ ఊళ్ళకి వెళ్ళిరా? డైరెక్ట్ ఫోన్లలో కన్వర్జేషన్ అవుతుంది మాకు. జస్ట్ మాట్లాడుకుంటున్నాం ఎలా ఉన్నా అని అలా మాట్లాడుకుంటున్నాం. ఊళ్ళో పెట్టాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను. అక్కడికి వెళ్ళారు, నా ఫోన్ ట్రాప్ చేసేసి అక్కడికి వెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళి జస్ట్ మా ఆయన బయటికి వెళ్ళిండు కాబట్టి అప్పుడు తప్పించుకోగలిగాడు. జస్ట్ అప్పుడు ఇట్లా బయటికి వెళ్ళిండు కాబట్టి తప్పించుకోగలిగాడు. 3 months నుంచి వేధిస్తున్నారు సార్. 3 months నుంచి వేధించడానికి మేము ఏం తప్పు చేసాం? మా హస్బెండ్ ఏం తప్పు చేశారు? దొంగతనం చేశారా? రేపులు ఏమైనా, మర్డర్లు ఏమైనా చేశారా? ఈ ఫోకస్ ఏదో వాళ్ళ మీద పడితే వాళ్ళు ఎంతమంది అరెస్ట్ అవుతారు? రేపిస్టులు, దొంగలు, దోపిడీలు చేసేవాళ్ళు. ఓకే, ఏపీ జర్నలిస్ట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అక్కడ కూడా జర్నలిస్టులు ఉంటారు, అక్కడ కూడా వార్తలు రాస్తుంటారు, ఆ విధంగా న్యూస్ ప్రజెంట్ చేస్తుంటారు. సార్ ఏపీ జర్నలిస్ట్ అని కూడా కోరుకుంటున్నాను సార్. మీరు మా కేవీఆర్కి సపోర్టింగ్గా నిలవాలని, మా కేవీఆర్ని క్షేమంగా బయటికి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, చెప్పమ్మా. ఇట్లా ఈ విధంగా లాక్కెళ్ళటంతో ఇక్కడ భార్య ఒంటరిగా, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అది కూడా వాళ్ళు కూడా చిన్న పిల్లలు, చుట్టాలు ఉండరు, మీ చుట్టాలు ఉండారంటే చుట్టాలు ఎవరు ఉండరు సార్. ఎవరు చూసుకుంటారు ఆ పిల్లల్ని సార్? అట్లా లాక్కెళ్తే రాత్రిపూట ఇక్కడ ఏం కథ మాకేమో అక్కడ కొత్తకోట మేము అక్కడ మామన్నారు. అక్కడ నుంచి వచ్చే పిల్లల్ని మేము ఆ టైంలో చూసుకోగలుగుతామా సార్? ఆ పిల్లలు ఏం గతి కావాలి? ఏంది ఇట్లా తీసుకువెళ్ళకాము? ఆడపిల్లల్ని లాగేసి తీసుకెళ్ళకాం ఏంది? ఏం వేగించుకోము? ఎవరు చేసిలేరా? ఈ ఓడతలు ఎవరు రాసిలేరా? ఈయన ఒక్కడే రాసిండ్రా? ఎందుకు పట్టిండి అన్నను? అదొక్కటి మాకు కావాలి సార్. పేరే ఆడికి వచ్చిర్రు, మా ఇంటికాడ ఉంటే మా ఇంటికాడ వచ్చి అడుగుతుండరు సార్. అందరూ పిల్లలు సన్న పిల్లలు ఉండరు, 3 ఇంట్లోకి దోసుకొని వచ్చిండ్రు. వచ్చి ఎక్కడ ఉండారని బాత్రూముల వల్ల తెడిచి చూస్తున్నారు సార్. 2 సన్న పిల్లలు ఉండరు. ఆ సన్న పిల్లల్ని వచ్చి చూస్తుండ్రు. లేరు సార్, ఇక్కడ ఎక్కడున్నారు చూసుకోండి అని చెప్పాము సార్. చెప్తే బాత్రూంలు అన్నీ చెక్ చేసి చూసి వచ్చిండ్రు. వచ్చి చేసుకోం ఏంది ఇది? ఎవరు రాసిలేరా? ఏం రాసిండు? ఏం తప్పు చేసిండు? ఎందుకు ఏదించుతున్నారు? మా పిల్ల ఇంత ఏదో జాబ్ చేసుకొని బతుకుతుంది, ఆ జాబ్ కూడా చేసుకోనియకుండా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? ఇట్లా చేస్తే చెప్పండి సార్. అది ఒకటి. 3 months నుంచి నేను ఒక్కదానే ఉన్నా సార్. నాకు జాబ్ ఉంది కాబట్టి నా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టాను. మా ఆయన ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. 3 months నుంచి ఒక్కదాన్ని ఇంట్లో ఉంటున్నాను. స్కూల్ ఓపెన్ అయిందని చెప్పేసి మొన్ననే తీసుకొచ్చాను పిల్లల్ని. ఎన్ని రోజులు స్కూల్కి పంపించకుండా ఉంటానని చెప్పేసి మొన్ననే తీసుకొచ్చాను. ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. 3 months నుంచి ఒక్కదాన్ని నైట్ టైంలో ఒక్కదాన్ని పడుకోవాల్సి వచ్చింది. నేను ఎవ్వరూ లేరు. ఎంత ఎంత ఏడుస్తున్నా ఎంత కనికరం చూపించలేదు సార్. నిన్న నా పిల్లలు కింద పడి ఏడుస్తున్నా కూడా కనికరం చూపించలేదు. ఏం దారుణమో ఏంటో అర్థం అవ్వట్లేదు సార్. ఇప్పుడు ఏడ ఉన్నాడో కూడా తెలియదు. నైట్ తీసుకెళ్లారు, ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం తెలియట్లేదు సార్ మాకు ఇన్ఫర్మేషన్. అక్కడ బొబ్బిలి అంట, మేము ఎట్లా పోగలుగుతాం సార్? ఎలా వెళ్తామో తెలియని ఏరియా, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఏ పోలీస్ స్టేషనో కూడా తెలియట్లేదు నాకు. రైట్, ఇది అంటే కేవీఆర్ భార్య ఆవేదన, ఆరోదన ఎంత దారుణం అంటే ఈ విధంగా ఏడుస్తూ కన్నూరు మున్నీరు అవుతుంది. ఎక్కడో బొబ్బిలికి తీసుకెళ్లారు, ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారో, ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. అది కూడా ఆ విధంగా అన్నారు, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా తిప్పుతున్నారా ఏంటి? అరాచక పాలన, రెడ్ బుక్ అరాచక పాలనకు నిదర్శనంగా ఈ విధంగా కనీసం జర్నలిస్టులన్నా ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణ జర్నలిస్టులు, అటు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులైనా ప్రశ్నించాలి. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మద్దతు ఉండాలి, మాకు సపోర్టు ఉండాలి. ఇంతవరకు ఏదీ లేదు. పిల్లలకు నేనే ఈ విధంగా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఆయన జర్నలిస్ట్ వృత్తి పేరుతో ఈ విధంగా పోలీసులు గతంలో పెట్టినటువంటి ఇబ్బందులు, అరాచకంగా కొట్టడం, కొట్టిన తర్వాత ఆ విధంగా జంకిపోయినటువంటి కేవీఆర్ని ఇంకా మళ్ళీ ఒకసారి కూడా ఈ విధంగా గతంలో ఉన్నటువంటి కేసును దృష్టిలో పెట్టుకుని అదే కేసు విషయంలో మళ్ళీ వచ్చేసి అరెస్ట్ చేయటం, ఎలాంటి అరెస్టు వారెంట్ చూపించకుండా స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా రావటం, స్థానికంగా ఈ విధంగా లాక్కెళ్ళటం, పిల్లలు ఏడుస్తున్నా, పెడబొబ్బలు పెడుతున్నా, బాధపడుతున్నా, రోధిస్తున్నా, ఈ విధంగా ఎంత బ్రతిమలాడినా కానీ వినకుండా తీసుకెళ్ళిన సమాచారం కూడా చెప్పకుండా వెళ్ళటం, ఏంది ఎట్లా అనేటువంటి ఆవేదన, ఆందోళన, కన్నీరు మున్నీరు అవుతూ చెప్తున్నారు కేవీఆర్ భార్య. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.